ఐసు హారతి తీసుకో. ఐసు కమ్లి జరెల్లి అడగరాదే. నువ్వే వెళ్ళడుగు. అడిగినాక మళ్ళా శాంతించే పని కూడా చెయ్యాలా, అందుకే గమ్ముకున్నా. నేను అంతే, కాసేపు ఆగితే నార్మల్ అయిపోతుందని వెయిటింగ్. పొద్దుగాల నుండి గట్లనే కురుస్తుంది. జరిపోయి సందా ఇద్దాంపా. వద్దక్క, హాలిడే అంతా దాని ప్రాబ్లంతోనే అయిపోద్ది. నేను షాపింగ్కి వెళ్దాం అనుకున్నాను కదా. ఫ్రెండ్ గట్ల ఏడుస్తా ఉంటే షాపింగ్ ఎట్లా పోతావు కమ్లి? షాపింగ్ ఎక్కువ ఫ్రెండ్షిప్ ఎక్కువ అంటే ఏ అమ్మాయినా షాపింగ్కే అవుటొస్తుందక్క. మూసుకొని పదం. అక్క ఏంటి వైషు అలా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు కమ్లి. ఏం లేదంటక్క, నేను వెళ్తాను. ఏం లేదంటావేంది? పొద్దుగాల నుండి మొగబట్ట మార్చుకొని కూర్చున్నావు. మీకేం చెప్పినా నా ప్రాబ్లం తీర్చలేరక్క. మనం తెలుసుకున్న ఉపయోగం లేదంటక్క. రా వెళ్దాం, అసలే డిస్కౌంట్ సేలు. రా. నువ్వు సమస్య చెప్పాయిసు, తీర్చేదో కాదో నేను చెప్తా. పర్సనల్ ప్రాబ్లం. ఏంటి, బాయ్ ఫ్రెండ్ లేదని ఫీల్ అవుతున్నావా? ఓ, కొలువు లేదు, కాఫీ షాప్ లో కూలి పని చేస్తున్నాను ఫీలింగా? బాయ్ ఫ్రెండ్ జాబ్ నచ్చకపోతే మార్చుకోవచ్చు, కానీ నా ప్రాబ్లం లైఫ్ లో మార్చుకోలేనిది. ఓ, మొన్న కొన్ని డ్రెస్ బాలేదనా నీ ఏడుపు? రా షాపింగ్ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఇది ఎక్స్చేంజ్ తో పోయే ప్రాబ్లం కాదు, పర్మనెంట్ ప్రాబ్లం, మదర్ ప్రాబ్లం. ఇప్పుడు మీ మమ్మీతో ప్రాబ్లం ఏంటి? మీ పేరెంట్స్ టార్చర్ పెడుతున్నారనే కదా మాతో ఉంటున్నావు. ఈ రోజు మదర్స్ డే. ఇయర్ లో ఈ రోజు తనతో స్పెండ్ చేయాలి. ఇయర్ మదర్స్ డే సండే వచ్చిందా? మదర్స్ డే ఎవ్రీ ఇయర్ సండేనే వస్తుంది. ఒక హాలిడేని స్పాయిల్ చేయడానికి. అయ్యో వైషు, ఇంత చిన్న వయసులో నీకు ఎంత కష్టం వచ్చింది వైషు. నేను ఉన్నాను వైషు, ఏడవకు. ఆపండి హే. మీ ఏడుపు చూస్తా అంటే మాతృ దినోత్సవం లెక్క కాదు, ఎవరిదో దినం లెక్క కొడతాంది. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా? ఏంటక్క ఆ సిచ్యువేషనల్ సాంగ్? అసలే వైషుకి చిరాగ్గా ఉంటే ఇన్స్పిరేషన్ వస్తుందని. ఇన్స్పిరేషన్ కాదు, ఇరిటేషన్ వస్తుంది. అమ్మ వాల్యూ లేని మాకు తెలుస్తుంది గాని ఉన్న నీకెలా తెలుస్తుంది ఐసు? అవును, అమ్ముంటుంటే ఎంచక్క షాపింగ్ కి తీసుకెళ్లి గిఫ్ట్ కొనేదాన్ని. కమ్లి, ఇంకోసారి షాపింగ్ అన్నట్టు చార్జ్ పెట్టి కొడతాను. అదే అమ్ముంటే ఇలా అనేదా? ఊరుకో కమ్లి, నేనేదో కోపల్లా అన్నాను. బాబోయ్, మీ లేని మదర్ సెంటిమెంట్ తట్టుకోలేకపోతున్నాను. అమ్మ వాల్యూ లేని మా వద్దు, మళ్ళీ డైలాగ్స్ రిపీట్ చేయకండి. మీకు అమ్మాయి కదా కావాలి? ఈరోజు మా మమ్మీని మీ మమ్మీ అనుకోండి. నిజంగా మీ మమ్మీతో మదర్స్ డే చేసుకోవచ్చా మళ్ళా? బ్రహ్మాండంగా. నాకు సగం టార్చర్ తగ్గుతుంది. మీ మమ్మీతో షాపింగ్ చేసుకోవచ్చా? షాపింగ్ వచ్చినాక కాదు, రాకముందే పోయి మమ్మీకి గిఫ్ట్ తీసుకొద్దాం పదా. ముందుంది మీకు మమ్మీ పండుగ. ఏంటా ఫోటో? మన కాఫీ షాప్ కి దిష్టి బొమ్మ. అబ్బా, ఇంటలా కొట్టావు? అక్కడేం కనపడలేదని అలా అన్నాను. ఇది దిష్టి బొమ్మ కాదు, మా అమ్మ బొమ్మ. తుడిచి తుడిచి ఇలా అరిగిపోయింది. అమ్మంటే నీకు అంత ఇష్టమా? కాదు, మదర్స్ డే అంటే ఇష్టం. ప్రతి ఇయర్ సండే మాత్రమే వస్తుంది కాబట్టి. సండే రోజు పండగొస్తే హ్యాపీ అయ్యేవని నిన్నే చూశాను. సండే అంటే సెలవు. అమ్మ పోయాక ఆ రోజు అమ్మ నా ఇల్లంతా క్లీన్ చేసే బాధ్యత నాకే ఇచ్చేవాడు మా నాన్న. వర్కింగ్ డే అయితే ఆ ఛాన్స్ మిస్ అయ్యేవానిగా. పండగ ఏదైనా పరిశుభ్రం మాత్రం కామన్ అన్నమాట. నేనంతే, నాకు నచ్చినట్టే సెలబ్రేట్ చేసుకుంటాను. అవును, మదర్స్ డే నువ్వెలా సెలబ్రేట్ చేసుకుంటావు? మా అమ్మ నన్ను చిన్నప్పుడే మదర్స్ డే రోజు వదిలేసి వెళ్ళిపోయింది. అందుకే నేను మదర్స్ డే జరుపుకోను. తెనాలి తప్పుగా ఆలోచిస్తున్నావు తెనాలి, తప్పుగా ఆలోచిస్తున్నావు. అమ్మ వదిలేసింది కదా అని అమ్మల పండుగని నువ్వు వదిలేయకూడదు. కొడుకు వదిలేసిన తల్లిని ఎవరైనా ఉంటే
చేరదీసి సెలబ్రేట్ చేసుకోవాలి. అంత ఇదైపోయి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదేమో లవర్స్ డేనా? ఆఫ్టర్ ఆల్ మదర్స్ డే. ఆపరా 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 ఆపరా! మదరే లేకపోతే నువ్వుండేవాడివా? నువ్వే లేకపోతే నీకు లవర్స్ ఉండేవాళ్ళ? లవర్స్ నేనుండేవా? లాజిక్ మిస్ అయ్యా. నువ్వు అంతలా ఫైర్ అయితే గానీ అర్థం కాలేదు అమ్మ వాల్యూ. ఇప్పుడు నాకు అమ్మ కావాలి. నాకు కావాలి. ఇద్దరం కలిసి ఎవరైనా ఖాళీగా ఉన్న అమ్మని తెచ్చుకుని సెలబ్రేట్ చేసుకుందాం. కుడికాలు పెట్టి లోపలికి రామ్మా. ఏ ఎవరు నువ్వు? కొత్త పనమ్మాయివా? ఆహా కాదు మమ్మీ, నీ కొత్త కూతురు. మొన్నటి వరకు ఆంటీ అనేదానివి, మమ్మీ ఏంటి కొత్తగా? ఈరోజు మదర్స్ డే ఉంది కదా, కానీ మాకు మదర్ లేదు. అందుకే నువ్వే మా మమ్మీ. వైషు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఎందుకు ఇవ్వదు? అసలు దానికి నేనంటే ప్రేమ ఉంటేనే కదా. ఏదో ప్రామిస్ చేసింది కాబట్టి ఈ రోజు తప్పక నాతో ఉంటుంది. కానీ మేమలా కాదమ్మా. నీ మీదే నీకు తెలియనంత ప్రేమ ఉంది మాకు. అమ్మ అమ్మ మాయమ్మ, అమ్మంటేనే నువ్వమ్మా, చల్లంగా చూడవమ్మా. అమ్మా వచ్చింది అమ్మ కాదు, అమ్మ. పాడని కమ్లి, మీలాంటి కూతుళ్ళు ఎంత పుణ్యం చేసుకుంటే దొరుకుతారు? నీలాంటి అమ్మ కూడా ఎన్ని నోములు వచ్చినా దొరకదమ్మా. అమ్మా ఇది డే స్టార్ట్ అయినప్పుడు ఫోటో. ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుందో ఎండ్ లో చూద్దాం. నువ్వు కూడా రా వైషు, గ్రూప్ ఫోటో దిగుదా? సాయంత్రం వరకు టైం ఉంది కదా, అప్పుడు దిగుదాంలే. దానికి తల్లి కూతుళ్ళ ఆప్యాయత తెలియదులే, వదిలే కమలి. నువ్వెలా చెప్తే అలా అమ్మా. నా బంగారం. ఏంటి కాంపిటీషన్ పడి మరీ వంటలు చేస్తున్నారు? అన్నదానం ఏమైనా చేస్తున్నారా? అన్నదానం కాదు, అమ్మకి దానం చేయడానికి వండుతున్నాం. దానం కాదు, ట్రీట్ అనాలి. ఏదైనా ఫ్రీగా పెట్టేదే కదా కమలి. కష్టపడి మీరేం చేసినా మా మమ్మీకి అస్సలు నచ్చదు. తనని ఇంప్రెస్ చేయాలంటే గిఫ్ట్ ఇవ్వడం ఒకటే ఆప్షన్. మమ్మీ, ఇదిగో నీ గిఫ్ట్. ఎంతన్నా కన్న కూతురు కన్న కూతురే. నాకేం కావాలో నీకే బాగా తెలుసు. ఈ మాత్రం దానికేనా అంత పెద్ద ప్యాకింగు? నేనింకా ఏంటో అనుకున్నాను. మొక్కు తుడుచుకునే నాప్కినా. నీ రేంజ్ కి తగ్గట్టే ఉంది నీ గిఫ్ట్. మమ్మీ, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఆ మాటలు? బిజినెస్ క్లిక్ అవని నీ కకృతి తీర్చే కాస్ట్లీ గిఫ్ట్ కొంటాను. మనకి లేకనా ఏంటి వైషు? ఎందుకు ఈ బిజినెస్ లో అవి ఇవి అంటూ కష్టపడతా? వచ్చి నాతో ఉండొచ్చు కదా. మన ఆస్తి అంతా నీకేనమ్మా. పేరెంట్స్ ఆస్తికి ఆశపడేదాని కాదు, నా కాళ్ళ మీద నేను నిలబడే నేటి వనితను నేను. డైలాగులు బానే కొడుతున్నావు కానీ గిఫ్టే నాసిరకంగా ఉంది. పోన్లే, మన పన్ని పిల్లలకిస్తాను, వాళ్ళకి సరిపోతుంది. నీకు నచ్చే గిఫ్ట్ ఇవ్వడం నా వల్ల కాదు. నీ వల్ల ఏది కాదని నాకెప్పుడో తెలుసు. ఇదిగో ఈ డామినేషన్ వల్లే ఇంట్లో నుంచి వచ్చి బయట ఉంటున్నాను. వచ్చి 1 hour అవ్వలేదు, మూడంతా పాడు చేశావు. నీకన్నా అదిగో ఆ రామనమ్మ కమలేనే బెటర్. నా మనసు అర్థం చేసుకున్నారు. కన్న కూతురు అనుకుంటామే కానీ హలో హలో, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ ఏజ్ హోమేనా? ఓల్డ్ ఏజ్ హోమ్ ఎక్కడైనా ఫోన్ తీసి మాట్లాడుతుందా? నేను ఇక్కడ కేర్ టేకర్ని. కోపడకండి,
మాకొక హెల్ప్ కావాలి, అందుకే కాల్ చేసాం. మీ ఓల్డ్ వాయిస్ విన్నప్పుడే గెస్ చేశాను తాత. కానీ ఓల్డేజ్ హోమ్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, నో వేకెన్సీ. అయ్యో, నాది ఓల్డ్ వయసు కాదండి, బాలమెరుపులాగా ముద్రకంఠం అంతే. మాకు కావాల్సింది అడ్మిషన్ కాదండి, మమ్మీ. మమ్మీ కావాలంటే ఈజిప్ట్ వెళ్ళి అడగండి. ఈజిప్ట్ మమ్మీ కాదే, మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మమ్మీ కావాలి. మదర్స్ డే కదా, మమ్మీలకి డిమాండ్ ఎక్కువైపోయింది. ఇక్కడున్న వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయారు. అంత డిమాండ్ ఉందా? ఫుల్ డిమాండ్. కావాలంటే ఫాదర్స్ ఉన్నారు, ఈ రోజుకి ఫాదర్స్ డే జరుపుకోండి. ఎవరైనా డబ్బున్న ఫాదర్ ఉంటే చెప్పండి, దత్తత తీసుకుంటాను. నో, మేమేది పడితే అది చెయ్యం. వీఆర్ పర్ఫెక్ట్ సన్స్. అమ్మా ఏంటిది? పాయసం అమ్మా. తీయగా ఉందేంటి? పాయసం తీయగా ఉండక కారంగా ఉంటుందా? నాకు షుగర్ అని తెలిసి తీపి పాయసం ఇచ్చి చంపేద్దాం అనుకుంటున్నావా? నాకు నీ గురించి ఇప్పుడిప్పుడే ఎరకవుతుందిలే. ఈసారి డిజైన్ చూస్తే మమ్మీ నన్ను బెస్ట్ డాటర్ అని ఒప్పేసుకుంటుంది. మమ్మీ నీకేం తెచ్చానో గెస్ట్ చేయి. ఒక కూతురు ఖర్చు ఇచ్చింది, ఇంకొకటి పాయసంలో చక్కెరేసి పాయిజన్ ఇచ్చింది. నువ్వేం తెచ్చావు? నన్ను ఎక్కించడానికి పాడు తెచ్చావా? మమ్మీ ఏంటా మాటలు? నీకోసం నేను ప్రేమగా డిజైన్ చేసిన సారీ తెచ్చా. ఏమైంది మమ్మీ? నాకు రెడ్ కలర్ నచ్చదని తెలిసి ఆ కలర్ శారీ కొన్నదే కాకుండా దాని మీద పిచ్చి గీతలు గీసుకొని వస్తావా? అయ్యో, నీకు నచ్చిన కలర్ సారీ కొని పక్క స్ట్రీట్ లో డిజైన్ వేయించి మరీ తీసుకొస్తాను. ఆ పంచి. ఏంది కమలి, నీకు ప్రేమ కనబడిందా? అమ్మో, ఇలాంటి తల్లి ప్రేమ నాకొద్దు బాబు. వైషు చెప్తే ఏదో అనుకున్నాను. ఏంటి ఆంటీ ఏజ్ ఆడాలన్నారు, ఎక్కడికి వెళ్ళినట్టు? దేశంలో మమ్మీలకే కరువు వచ్చినట్టుంది. అంటే మనకు మమ్మీ లేనట్టేనా? మనసుంటే మార్గం ఉంటుంది. లెట్స్ గో. నువ్వు సార్, ఏంటి? మీకు మమ్మీ ఉన్నారా? ఉన్నారు, లోపల ఉన్నారు. ఆవిడ ఒక అరగంట అద్దెకిస్తే మేము మదర్స్ డే చేసుకుని పంపిస్తాం. मेरा पास माँ नहीं है, तेरा पास है ना? హాయ్ హాయ్, అయితే ఏంటి? ఓ గంట మమ్మల్ని మీ తమ్ముడనుకో బ్రదర్, మదర్స్ డే చేసుకుందాం. ఏరా, ఈ రోజు ఆస్తి పంపకాలని తెలిసి నా తమ్ముడని వచ్చి ఆస్తి కొట్టాలని ప్లాన్ చేస్తున్నారా? రియల్ బ్రదర్? ఈ రైస్ ఎవరుండారు? నేనే. ఏ తెల్లగా లేదా? ముద్దగా ఉంది. ఆఖరికి నీకు అన్నం వండడం కూడా రాదన్నమాట. ఈ పప్పు ఎవరు చేశారు? నేనే అమ్మా. ముద్దపప్పు, అది ముద్దగానే ఉంటుంది. కానీ టేస్టే ముసలోళ్ళు కూడా ముట్టుకోనట్టుగా ఉంది. ఏంటిది? సలాడ్ మమ్మీ, నేనే చేశాను. ఇందులో చేయడానికే ఉంది. ముక్కలు కోసి ముందు పెట్టావు అంతేగా? డ్రెస్సింగ్ కూడా చేశాను మమ్మీ. చూడు ఎంత వెరైటీగా డిజైన్ చేశాను. అంటే ఏంటి? నేను నీకు అలా ఆకులు అలములు తినే మేకలా కనిపించానా? ముందు నువ్వు తింటావా తిడతావా? ఏదో ఒకటి డిసైడ్ అవ్వు. ఏంటి వైషు, ఏదో సంవత్సరానికి ఒకసారి నీతో గడపడానికి వస్తే నువ్వేంటిలా? నీ సెంటిమెంట్ క్యాసెట్ వెయ్యకు, నాకు వినే ఓపిక లేదు. నాకు కూడా ఈ గడ్డి తినే మూడ్ లేదు. నాకు కూడా నీ కూతురులో ఉండే ఎనర్జీ లేదు. నాకు కూడా ఇన్నాళ్ళుగా ఉన్న తల్లి లేదని బాధగా లేదు. నాకు ఆ టార్చర్ వదిలే ఛాన్స్ లేదు. అమ్మో అమ్మో, నా కూతుర్లే కదా అని ఏదో రెండే రెండు మాటలంటే రివర్స్ లో ఎన్ని మాటలన్నారు. నువ్వు మాత్రం ఏదో కూతుర్లు సరదా పడి వండి పెట్టారు, పేరు పెట్టకుండా తినకుండా ఎన్ని తిట్టా? అమ్మని ఆ మాత్రం అనకూడదా? ఇంకే మాత్రం అన్న నాకు కాలుద్ది. ఏదో ఒకటి అక్క, ఎన్నాళ్ళు అమ్మ లేదని ఏడ్చాను. ఒక్క రోజులోనే దానికి డబ్బులు నడిపించావు కదా. మీకొక్క రోజుకే అలా ఉంటే నాకెలా ఉంటుందో ఊహించుకో. నీకు డాక్టర్ ఆఫ్ ద మిలియన్ అవార్డు ఇవ్వచ్చు వైషు. కూతుళ్ళు అనుకుంటాం కానీ కొడుకులే నయం. ఇలా దెప్పి పడుపు మాటలు మాట్లాడకుండా చూసుకుంటారు.
దేవుడా, ఎందుకు దేవుడా నాకందర్నీ కూతుళ్ళనే ఇచ్చావు? ఓ ఇద్దరు కొడుకులు ఇచ్చుండాల్సింది కదా. అదిగో ఇదిగో మీరుండిన ఈ చెత్త ఆ ముస్టోళ్ళకి పెట్టండి. అయ్యో మమ్మీ, వాళ్ళు ముస్టోలు కాదు, మన ప్రభ కేఫ్లో పనిచేసి తినాలి. మరి ఈ దెబ్బలేంటి? అమ్మ కోసం తిరిగితే తగిన దెబ్బలు, కానీ ఇంట్లో నిధి పెట్టుకొని ఊరంతా వెతికా చూడు. ఈ మమ్మీని ఎక్కడి నుంచి తెచ్చారు కమలి మీరు? మాకెవరూ దొరకలేదు. ఎవరు తీసుకురాలేదు, తానే వచ్చి మన్నెత్తిన కూర్చుంది. కమలి, మమ్మీ వాళ్ళు తెలియకుండా మాట్లాడకు. మాకు అమ్మగా ఒక్క గంట ఉండమను, ఆవిడ్ని దేవతలా చూసుకుంటాం. గంటే కర్మ, రోజంతా చూసుకోండి. ఒక్క సెకండ్. ఎన్నాళ్లకు తిరిగొచ్చావమ్మా నా కోసం? నా కోసం పైనుంచి దిగొచ్చావా అమ్మా? వెయిట్ అండ్ సీ. ఆహాహా, అమృతంలో ఉంది ప్రభా. పాయసంలో షుగర్ వేయకూడదని తెలుసుకొని నా మనసు గెలుచుకున్నావు ప్రభా. మమ్మీకి షుగర్ అని వీడికెలా తెలిసిందే? ఎవరికైనా అంటు రోగాలున్నాయేమో అని అనుమానంతో అన్నీ తెలుసుకుంటాడు. వీడి డిఫెక్టే వరమైందన్నమాట. రా. కారం ఎక్కువైనట్టుంది. బడికి తిట్లు కాదు, తన్నులే కాదు. టేస్టీ బిర్యానీ లైఫ్ లో ఎప్పుడు తినలేదు, తినాలి. కొడుకంటే నువ్వే తినాలి. వీడి కేఫ్ లో కస్టమర్లు ఆర్డర్ ఇస్తే బయటికి వెళ్ళి తేవడం అలవాటయ్యి ఏదక్కడ బాగా దొరుకుతుందో బాగా కనిపెట్టేశాడు. వీడి ఇన్ఎఫిషియన్స్ ఇక్కడ ఎఫిషియెంట్ గా వర్కౌట్ అయింది. జుట్టు సాలేగాడు బావర్చికెళ్ళి తెచ్చుంటాడు. అమ్మా, తల్లి మనసు తెలుసుకోవడంలో కూతుళ్ళ కంటే కొడుకులే ఎప్పుడు బెస్ట్. వైషు మమ్మీ మనల్నే కాదు ఆడబిడ్డలందరినీ తక్కువ చేసి మాట్లాడుతుంది. అమ్మలో మార్పు తీసుకురాకపోతే అమ్మాయిలంతా మనల్ని ఆడిపోసుకుంటారు. అవును, మా మమ్మీ కోసం కాకపోయినా ప్రపంచ స్త్రీ జాతి పరువు కాపాడడం కోసమైనా మనం మా మమ్మీ ఒపీనియన్ ని మార్చాలి. నీ మమ్మీ కాదు, మన మమ్మీ. ఏంది వైషు, ఈ దేడి దిమాగ్గాళ్ళు అమ్మని బలిచ్చేస్తున్నారా ఏంది? వాళ్ళకంత సీన్ లేదక్కా. ఇప్పుడు మా బంగారు తల్లి కల్పవల్లి కరుణామహి. ప్రభా, ఎవరి గురించి చెప్తున్నాడు? నీ గురించి అమ్మా. ఇక నీకంటే గొప్ప వాళ్ళు ఇంకెవరున్నారమ్మా? దయామహి, బాహు తల్లి, శ్రీమంతురాలు, గబ్బర్ సింగి, సరైనది. ఈ తెనాలి గడికి తెలివి ఎక్కువైపోయింది. సినిమా పేర్లకి ఫీమేల్ వర్షన్ తో పొగిడిస్తున్నాడు. తినాలి. ఆవిడ ఎక్కడుంటే అక్కడ బ్రహ్మోత్సవం, 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 బ్రహ్మోత్సవం. లేని చోట అంతా నాశనం, అంతా నాశనం, అంతా నాశనం, అంతా నాశనం. బాబు, మీరిద్దరు తల్లిని పొగడ్డంలో ఒకళ్ళొకళ్ళు మించిపోయారు. మిమ్మల్ని చూస్తే ఏ తల్లన్నా కొడుకులే కావాలి, కూతుళ్ళు వద్దని ఎలుగెత్తి చాటుతుంది. రాజకీయ నాయకురాల్లా స్టేట్మెంట్స్ మీద స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంది వాళ్ళకి ఫేవర్ గా. ఇక మనం ఓడిపోయినట్టేనా? వీళ్ళని అమ్మ ముందు బ్యాట్ చెయ్యలేక ఫెయిల్ అయినాం, కానీ అమ్మనే వీళ్ళ ముందు బ్యాట్ చేద్దాం. మమ్మీ, నువ్వన్నదే కరెక్ట్. కూతుర్ల కంటే కొడుకులే బెస్ట్ అనిపిస్తుంది. కానీ ఈ కొడుకులిద్దరిలో ఎవరు బెస్టో తెలియట్లేదు. ఒకసారి నువ్వు చెప్తావా?
నా కొడుకులిద్దరూ నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. బాబోయ్, ఈ మెలో డ్రామా తట్టుకోలేకపోతున్నా. నేను ఆపుతాగా డ్రామా. అమ్మా, వీళ్ళిద్దరూ కొండ మీద నుంచి కిందకి పడిపోతున్నారనుకో, నువ్వొక్కలనే కాపాడాలనుకో, ఎవరిని కాపాడతావు, ఎవరిని వదిలేస్తావు? వాళ్ళిద్దరి కంటే ముందు నేనే ఆ కొండ మించి పడి చచ్చిపోతాను. నీ ఇద్దరు దరిద్రులు రా, దరిద్రులు. లేవండి, మీలాంటి కొడుకులకి ఒక్కరోజు కాదురా, రోజు రోజు తల్లిగా ఉండాలనిపిస్తుంది. నేను మీతోనే ఉంటాను. ఒక్క రోజు అంటే ఓకే గాని రోజు ఇంత ఓవరాక్షన్ నా వల్ల కాదు. కావాలంటే నెక్స్ట్ మదర్స్ డే మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నాం. నాకు మాత్రం ఇదే లాస్ట్ మదర్స్ డే. మదర్స్ డేని ఇంతకంటే పర్ఫెక్ట్ గా నేను మళ్ళీ సెలబ్రేట్ చేయలేను. కాబట్టి ఈ పర్ఫెక్ట్ మదర్స్ డేని నా లైఫ్ లో లాస్ట్ మదర్స్ డే. కొడుకులు ఇంతే. అమ్మ ఎవరికైనా అమ్మే, అమ్మ వండిన ఫుడ్ ఎవరికైనా కమ్మనే. ఈ రోజుకి మాత్రమే. ఈ పనిష్మెంట్ కూడా ఈ రోజుకి మాత్రమే.